ఏ పార్టీ అయినా పోరాట బాట పట్టాలి. లేకుంటే చాలా కష్టం. ప్రత్యర్థి బలహీనమైతే తాము బలం పెంచుకుంటామన్నది తప్పు. ఇప్పుడు వైసీపీ చేస్తోంది అదే. కూటమిచ్చిన హామీలు అమలు చేయడం లేదని, అది వీలు కాదని, పైగా 3 పార్టీల మధ్య విభేదాలు రావడం ఖాయమని వైసీపీ శ్రేణులు నమ్ముతున్నాయి. వారి జర్నీ కూడా ఎక్కువ కాలం సాగదని చెప్పుకొస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కొరకరాని కొయ్యగా మారతారని, లోకేష్ నాయకత్వం విషయంలో పవన్ అభ్యంతరం వ్యక్తం చేస్తారని, ఇలా ఏవేవో గాసిప్స్ ను, రూమర్స్ ను బలంగా నమ్ముతున్నారు. నేల విడిచి సాము చేస్తున్నారు. ఈ 2 పార్టీలు కొట్టుకుంటాయి కదా! అప్పుడే ఇట్టే ప్రజలు తమకు అవకాశం ఇచ్చేస్తారని అనుకుంటున్నారు. ఇది ముమ్మాటికి తప్పు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం ఎదురైంది. కనీసం ఆ పార్టీ బతికి బట్ట కడుతుందా అన్న అభిప్రాయం సైతం వ్యక్తమైంది. కానీ చంద్రబాబు తన పోరాటాన్ని ఆపలేదు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపుతూ వచ్చారు. ఒకానొక దశలో స్థానిక సంస్థల ఎన్నికలంటేనే పార్టీ శ్రేణులు భయపడే పరిస్థితి వచ్చింది. ఆ ఎన్నికలు ఈ ఎన్నికలు అన్న తేడా లేదు. అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ స్పష్టమైన హవా కనబరిచింది. అయినా సరే చంద్రబాబు పోరాటం ఆపలేదు. పార్టీ శ్రేణులను బయటకు తీసుకొచ్చి పోరాటాలు చేయించారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాట బాట పట్టించడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ చేయాల్సింది అదే. మరో 10 ఏళ్లు కూటమి నడుస్తుందని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. వారి మధ్య ఎక్కడ ఆధిపత్యం అనేది కనిపించడం లేదు. చంద్రబాబు గౌరవంగా ముందుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం తన పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకునే క్రమంలో ముందుకు సాగుతున్నారు. లోకేష్ ఎక్కడ రాజకీయ ఆధిపత్య ధోరణి అనేది చూపడం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో చాలా గౌరవంగా ముందుకు సాగుతున్నారు. అయితే వైసీపీకి జగన్ ఉన్నారు, జనసేనకు పవన్ నాయకత్వం వహిస్తున్నారు. మరి చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ కో అన్న ప్రశ్న ఎదురవుతోంది. లోకేష్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. అయితే దాన్నే కూటమి మధ్య విభేదాలుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉంది, బలమైన క్యాడర్ ఉంది. దాన్ని నడపగల సమర్థ నాయకుడు ఆ పార్టీకి ఇప్పుడు కనిపిస్తున్నది లోకేష్. అయితే టీడీపీ అంతర్గత వ్యవహారాన్ని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా చూపిస్తున్నారు. దానివల్ల వైసీపీకి వచ్చే ప్రయోజనం లేదు. పైగా తమ మధ్య విభేదాలొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అటు చంద్రబాబుకు తెలుసు, ఇటు పవన్ కు తెలుసు. అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ ఒక్క విషయాన్ని మాత్రం గ్రహించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే ఇంతటి ఓటమిలో సైతం ఆ పార్టీకి 40% ఓట్లొచ్చాయన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ఆ ఓట్లు చేజారకుండా ఉండడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అది వదిలి కూటమి బలహీనం అవుతుందని అంచనా వేయడం వ్యూహాత్మక తప్పిదమవుతుంది. అందుకే వైసీపీ జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.